హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం విసరపేట మండలంలో ఉన్న కొండపర్వ గట్టుకు అయితే వెళ్ళబోతున్నాం. దీన్నే బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి గట్టు అంటారు, అండ్ అలాగే మల్లయ్య స్వామి గట్టు అని కూడా అంటారు. ఈ చుట్టుపక్కల ఏరియాస్ లో ఈ గుడి చాలా ఫేమస్. ఇక్కడ నిష్ఠతో ఏ కోరిక కోరుకున్నా కూడా సంవత్సరం తిరగకన్నా ముందే ఆ దేవుడు నెరవేరుస్తాడని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఈ టెంపుల్ వచ్చేసి నూజివీడ్ నుంచి 15 కిలోమీటర్లు, విసరపేట నుంచి 8 కిలోమీటర్లు, విజయవాడ నుంచి అయితే 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అండ్ మెయిన్ రోడ్ దాకా అయితే బస్ ఫెసిలిటీ ఉంటుందండి. అండ్ మెయిన్గా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది వచ్చేసి రిక్వెస్టెడ్ స్టాప్ అండి. నార్మల్గా మీరు కండక్టర్కి చెప్తే కానీ అక్కడ ఆపరు. అండ్ ఇక్కడ ఆటో ఫెసిలిటీ అయితే లోపలికి వెళ్ళడానికి తిరునాళ్ళ టైంలో ఓపెన్గా ఉంటుంది, అండ్ నార్మల్ టైంలో అయితే ఉండదండి. మీరు మీ ప్లానింగ్ అనేది అకార్డింగ్గా ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు దగ్గర నుంచి వచ్చినట్టయితే ఒక బైక్ అనేది సజెస్ట్ చేస్తానండి. చుట్టూ పంట పొలాలు, పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, సూపర్ అబ్బా. ఇక్కడ నుంచి రోడ్ అనేది 2 భాగాలుగా డివైడ్ అవుతుందండి. లెఫ్ట్ లో వచ్చేసి మెట్ల మార్గం అండి, అండ్ రైట్ లో వచ్చేసి రోడ్డు మార్గం. అండ్ ఇది వచ్చేసి రీసెంట్ గా స్టార్ట్ చేయడం జరిగింది. మనం అయితే మెట్ల మార్గంలో వెళ్ళబోతున్నాం. ఇది వచ్చేసి శివుడు గుడి అండి. ఈ ప్రదేశంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడి నుంచే మల్లికార్జున స్వామిని ఊరేగిస్తూ ఉంటారు. 1900 శతాబ్దం నుంచి ప్రతి ఏడాది 3 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతుంటాయి. భక్తి శ్రద్ధలతో ఏ కోరిక కోరుకున్నా ఏడాది తిరక్కన్నా ముందే పూర్తవుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. నా చిన్నప్పుడైతే ఇక్కడికి చాలాసార్లు వచ్చానండి. నేనే కాదు, మా ఫ్యామిలీ మొత్తం వచ్చేవాళ్ళం. మా అన్నయ్య వాళ్ళు అయితే నన్ను ఎత్తుకొని వెళ్ళిన జ్ఞాపకాలు ఇంకా నాకు గుర్తున్నాయి. చలో, మెట్లు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పైదాకా ఉంటాయండి. అండ్ ఈ మెట్లు వచ్చేసి 1000కి పైగా ఉంటాయండి. ఇక్కడ గమనించినట్టయితే ప్రతి మెట్ల మీద ఏదో ఒక నేమ్ అనేది రాసి ఉంటుందండి. ఇలా ఎందుకో నాకు తెలియదు. ఇన్ కేస్ మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి. నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాగే గంట కొట్టేయండి. ఎటు చూసిన పచ్చని చెట్లు, రాళ్ళు అండ్ పాములు ఉంటాయని చెప్పేసి భయం వేస్తుందండి. జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఒక కర్ర కూడా ఎతకాలండి. అండ్ ఇన్ కేస్ మీరు కూడా ఒంటరిగా వస్తున్నట్టయితే ఒక కర్ర దగ్గర పెట్టుకోండి, ఎందుకని మంచిది. యాక్చువల్గా నాతో పాటు మా తమ్ముడు కూడా వచ్చాడండి, కానీ నాకంటే పెద్ద పట్టాడు. కెమెరా ముందు రావడం సిగ్గుపడుతున్నాడు. మొత్తాన్ని మన సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం కర్ర దొరికిందండి మనకి. ఇక్కడ మనం గమనించినట్టయితే దారి నిండా కొన్ని ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి నిండిపోయి ఉన్నాయండి. ఈ బాటిల్స్ అనేవి ఇప్పుడు వాడినవి కావండి, లాస్ట్ ఇయర్ తిరణాల్లో వాడిన బాటిల్స్ ఇవి. దేవుళ్ళు ఇలాంటి ప్రకృతి ప్రాంతాల్లో ఎందుకు వెలుస్తారంటే పచ్చదనంతో నిండి మనస్సుకి ప్రశాంతంగా ఉండి పక్షుల కేరింతలతో ఉంటుంది కాబట్టి. కానీ మనం దేవుడి దర్శనం కోసం వచ్చి వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ ఇక్కడే పడేసి వెళ్ళిపోతున్నామండి. దీనివల్ల మెల్లిమెల్లిగా ఇలాంటి ప్రదేశాల్లో పచ్చదనాన్ని కోల్పోతున్నాం. ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తున్నామంటే మన లైఫ్లో ప్రశాంతత కోరుకోవడానికి ఇక్కడికి వచ్చి ఆ దేవుడు ప్రశాంతత కోసం వెలిసిన ప్రదేశాన్ని పాడు చేస్తున్నాం. అలా అని చెప్పేసి ఏం తీసుకురావద్దని కూడా చెప్పట్లేదు, కొంచెం క్లీన్గా ఉంచుదాం అంటున్నాను. అంటే డస్ట్బిన్స్ ఏమైనా కనబడితే డస్ట్బిన్స్లో పడేద్దాం. ఇన్ కేస్ అలాంటివి లేకపోతే కొంచెం ఎక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళి పడేద్దాం అంటున్నాను. మీరు వచ్చేటప్పుడు అయితే ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి, పని అయిపోతుంది. నేను వాటర్ బాటిల్ కూడా మర్చిపోయి ఇక్కడ వచ్చే తొందరలో దాహం వేస్తుంది. ఇంకా సగం కూడా ఎక్కల. నార్మల్గా తిరునాళ్ళ టైంలో అయితే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. ఎవ్రీ 50 స్టెప్స్కి ఒకసారి వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. ప్రజెంట్ అయితే తిరునాళ్ళు కాదు కాబట్టి ఫుల్ వాటర్ ఏం లేవు.
కోతులు అన్నీ ఉన్నాయి. మరి పాములు కూడా ఉంటాయేమో తెలియదు. ఒకసారి చూడండి ఈ మెట్టు ఎంత పెద్దగా ఉందో. పులుసు కారిపోతుందండి ఎక్కాలంటే. కానీ కొంతమంది భక్తులు అయితే మోకాళ్ళ మీద ఎక్కుతారు. ఎలా ఎక్కుతారో కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది. దాదాపు 400 మెట్లు ఎక్కామండి. మా తమ్ముడు ఇంకా ఎక్కలేనని చెప్పేసి మారం చేస్తున్నాడు. చూడండి ఆడి పరిస్థితి ఎలా అయిపోయింది. చలో సుమారుగా 500 మెట్లు దాకా ఎక్కామండి. ఇక్కడ మనకి నరసింహస్వామి వారి దర్శనం కలుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా కొన్ని రాళ్ళని వేరుకుంటున్నానండి. నార్మల్గా ఇక్కడ అందరూ వచ్చేసి రాళ్ళు ఎందుకు ఇలా పెడుతున్నారంటే, ఈయన వచ్చేసి నరసింహస్వామి వారండి. ఆయనకు మొక్కు ఉంటారు అందరూ. ఏంటంటే నాకు ఇల్లు కట్టాలి, ఇల్లు నేను వచ్చేసి నేను ఇల్లు కట్టాలి అని చెప్పేసి. ఇక్కడ ఎంత గట్టిగా ఎంత పెద్దగా పేరుస్తే అంత పెద్ద ఇల్లు కట్టాలి అని చెప్పేసి, అండ్ అంత బాగా వాళ్ళ కోరికలు కూడా నెరవేరుస్తుందని చెప్పేసి నమ్మకం అన్నమాట. అండ్ మనకు కూడా ఒక ఇల్లు కావాలి, అందుకే మనం కూడా ఒక మరీ పెద్ద కాకపోయినా ఓ మాదిరిగా అరేంజ్ చేసాం. అండ్ మళ్ళీ మన ట్రావెల్ పైకి ఇదైతే మళ్ళీ పైకి ట్రావెల్ చేద్దాం. పులుసు కారిపోయింది ఇక్కడే. పులుసు కారిపోతుంది. వచ్చేసి పరికిపండ చెట్టు అండి. ఇక్కడ ఎవరో వచ్చి అష్టజంబలు కూడా ఆడుతున్నారు. ఎంత పైకి రావాలేమో అష్టజంబలు ఆడాలంటే. ఇది వచ్చేసి మెట్లు అండి. అండ్ మన కార్లు వచ్చేసి ఇక్కడ దాకా వస్తాయండి. అండ్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను కార్ వేసుకొని వస్తా, కొండ ఎక్కేస్తానన్నా కూడా శివుడు ఒప్పుకోడు. అవి 200 మెట్ల 800 మెట్ల చూసారు కదా. ఇది వచ్చేసి మన వాహనాల రోడ్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇంకా 200 మెట్లు ఉంటాయి. ఎంత డబ్బులు ఉన్నోడు కూడా కార్ వేసుకొని రావాలంటే ఎక్కడ దాకా వస్తుంది. అండ్ ఆ శివుడు కూడా ఒప్పుకోడండి కార్ వేసుకొని రావడానికి. అండ్ అక్కడ నుంచి 200 మెట్లు వచ్చేసి ఖచ్చితంగా ఎక్కాల్సిందే. ఈ దారి వచ్చేసి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ మేబీ ఈ శివరాత్రికి అలౌ చేసే ఛాన్స్ ఉంది. అంటే కన్స్ట్రక్షన్లో ఉన్నా కూడా అలౌ చేస్తారనుకుంటా. అండ్ ఈ ఇయర్ ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి, లాస్ట్ ఇయర్ అయితే ఇది లేదు.
ఇంకా లేట్ ఎందుకు, పదండి వెళ్దాం. ఇక్కడి నుంచి చూసారు కదా, ఇవన్నీ కొత్త కట్టిన మెట్లు అండి. ఒక 10 to 15 years బ్యాక్ ఇక్కడ మెట్లు లేవు ఇక్కడి నుంచి. నేను రాళ్ల మార్గంలోనే నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. నా చిన్నతనంలో మా అన్నయ్య నన్ను ఎక్కించుకొని వెళ్ళాడు ఇక్కడికి. ఆ తర్వాత భక్తుల కొరకు ఈ మేనేజ్మెంట్ వచ్చేసి ఇది ప్రొవైడ్ చేశారు. ఇక్కడి నుంచి చూసుకుంటే ఇంకా మన దారి అయితే ఇంకా ఘోరంగా ఉంది. అయినా పర్లేదు, ఎక్కేద్దాం. చలో. ఫైనలీ గుడి పై భాగానికి వచ్చేసాం. కొన్ని మెట్లు మాత్రం ఉన్నాయి, అవి కూడా ఎక్కేద్దాం పదండి. మనకి ఒక వాటర్ అనేది కనపడిందండి ఫైనల్లీ. కొంచెం వాటర్ కూడా ఉన్నాయి దీంట్లో. పాప పియజావా ఫ్రెండ్స్, నేనైతే మల్లికార్జున స్వామి వారి దర్శనం చేపిస్తున్నాను నంది పై భాగం నుంచి. అండ్ మీకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి. ఈ గుడి వెనక భాగంలో నాగేంద్ర స్వామి వారి గుడి ఉంటుందండి. పదండి అక్కడ కూడా వెళ్ళొద్దాం. ప్రజెంట్ అయితే ఇక్కడ గుడి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయిందండి. నా చిన్నప్పుడు అయితే ఇక్కడ ఒక పాకలో అనేది స్వామివారు ఉండేవారు. ఇది వచ్చేసి మనం వచ్చిన దారండి. వచ్చేసి అండ్ ఇక్కడ ఏదైతే గుడి కనపడుతుందో ఇక్కడి నుంచి మనం పైకి వచ్చాం. అండ్ ఇదే కొండకి ఇంకో దారి కూడా ఉంది,
ఇది వచ్చేసి కొండపర్వ ఊరండి. అండ్ ఊరి నుంచి ఇది చూస్తున్నారు కదా, కొంచెం బ్లర్గా ఉన్నా కూడా ఇది వచ్చేసి కొండపర్వ ఊరిలో నుంచి వచ్చే దారండి. ఇది ఇటువైపు నుంచి వస్తారు. నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇది దగ్గర ఉంటుంది. అండ్ మన నూజివేడు, విసన్నపేట సైడ్ వచ్చిన వాళ్ళకైతే బస్ ఫెసిలిటీ కూడా ఇటు బాగుంటుంది. ఇది రావచ్చు. ఈ టూరిస్ట్ మీరు యూజ్ చేసుకోవచ్చండి. మనం వచ్చిన తర్వాత ఇంకొంతమంది గుడికి వచ్చారు, కానీ మాట్లాడడానికి నిరాకరించారండి. వచ్చేటప్పుడు పులుసు గారిపోయింది. నాకైతే ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదండి, ఎందుకంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా అండ్ చల్లగా ఉందండి. మన కొండపర్వ మల్లన్న స్వామి గుడి యాత్ర అయితే కంప్లీట్ అయిందండి. అండ్ మరో మంచి యాత్రతో మళ్ళీ కలుద్దాం. అండ్ చూసారు కదా, పులుసు కారిపోయింది, మాట్లాడే ఓపిక లేదు. నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి.